అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. I'm accepting this proposal. ఇక 1 minute కూడా లేట్ చేయకుండా దీన్ని వెంటనే మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. వసుంధరా, ఇక నుంచి ఈ ప్రాజెక్ట్ నువ్వే లీడ్ చెయ్యి. నీకు అసిస్టెంట్గా రేపు ఇంకొకళ్ళని అపాయింట్ చేస్తాను. రాజీవ్, తనలాగే షార్ప్గా ఉండేవాళ్ళు మార్కెట్లో దూసుకు వెళ్లే టీంని చూడు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎంతూజియాజం ముఖ్యం. అర్థమైంది. మరి నేనేం చేయను? ఆలోచిస్తాను. ఈలోపు ఎప్పట్లాగే టైం పాస్ చేయి. వెల్ డన్ వసుంధరా. థ్యాంక్ యూ మేడం. ప్రపోజల్ రెడీ అయిందని కనీసం చెప్పవా? సార్, నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. చూస్తాను, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో నేను చూస్తాను. చెప్పు గ్రీష్మ. హాయ్ ధ్రువ, నీకొక విషయం చెప్పాలని కాల్ చేశాను. అది నువ్వు వింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. చెప్పు. ఎందుకంత డల్గా ఉన్నావు? ఆ వసుంధర ఇంట్లో పాతినట్టే ఆఫీస్లో కూడా దాని జెండా పాతడం మొదలుపెట్టింది. దీన్ని వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి పంపించకపోతే నాకు తెలియకుండానే నావన్నీ లాగేసుకుంటుందేమో అని భయంగా ఉంది. దాన్ని ఏదో ఒకటి చేస్తాను. సరేలే, టెన్షన్ తీసుకోకు, నేనున్నాను కదా. చాలా థ్యాంక్స్ గ్రీష్మ. ఈ టైంలో నువ్వు ఇస్తున్న మోరల్ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఒకసారి ఇంటికి రావచ్చు కదా గ్రీష్మ? వస్తాను, తప్పకుండా వస్తాను. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు, ఏంటి? అదే ధ్రువ, ధ్రువతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకళ్ళకి అర్థమైంది, ఇంకొకళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ గ్రీష్మ. వసుంధరా, మనం బయటికి వెళ్తున్నాం, రెడీ అవ్వు. ఎక్కడికి? ఈరోజు ఆఫీస్లో నీ పర్ఫార్మెన్స్ ఎరగదీసావు కదా, అమ్మ ఎంటైర్ ప్రాజెక్ట్ నీకు ఇచ్చింది. నేను కనీసం నీకు చిన్న పార్టీ ఇవ్వకపోతే ఎలా? డిన్నర్కి వెళ్దాం, రెడీ అవ్వు. నేను రాను. ఏ, నీకు ఇంకెవరితో అయినా అపాయింట్మెంట్ ఉందా? నేను నీ దగ్గర పర్మిషన్ తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. రెడీ అవ్వు. సడన్ గా డిన్నర్ కి బయటికి వెళ్దాం అంటున్నారు. ఈయన మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? వసుంధరా, కూర్చో.
ఏంటి వసుంధరా, నీ మూడ్ బాలేదా? ఇప్పుడు నీ మూడ్ హ్యాపీ అయిపోయే పర్సన్ నీ ముందున్నాడు చూడు. అదేంటి వసుంధరా, నీ బాయ్ ఫ్రెండ్ని చూసి సర్ప్రైజ్ అవుతావనుకుంటే షాక్ అయ్యవేంటి? ఎక్స్క్యూజ్ మీ. Yes, sir. How can I help you? పెళ్ళయ్యాక నా వైఫ్తో ఫస్ట్ టైం డిన్నర్కి వచ్చాను. సో నేను ఇక్కడ ఉన్నంత వరకు ఒక అటెండర్ కంప్లీట్గా నాతోనే ఉండాలి. Sure, sir. ఒక్క నిమిషం. అతన్ని నాకు అలర్ట్ చేయండి. Sure, sir. We are glad to serve you. తన పేరు కార్తిక్ సార్. మేనేజర్, సర్వర్స్ పేర్లు తెలుసుకోవడంలో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సర్వీస్ బాగుంటే చాలు. వెళ్ళండి. ఓకే సార్. కార్తిక్ సార్ వాళ్ళకి ఏం కావాలో చూడు, దగ్గరుండి చూసుకో సరే. ఓకే సార్. వెళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. హే వసుంధరా, నీ బావ కార్తీక్ నీ ట్రాక్ రికార్డ్కి నువ్వింకా ఏ గుడి మెట్ల దగ్గర ఉంటావనుకున్నానే. పర్లేదు, బాగానే సెటిల్ అయ్యావు. సార్ ఆర్డర్. యా, క్యాష్యూ నట్ చికెన్ ఒకటి, ఇటాలియన్ చికెన్ ఒకటి. ఓకే. ఓకే సార్. మేడం, మీరు ఈరోజు నాన్ వెజ్ తిన్నారు కదా? ఓహో, తన అలవాట్లు ఇష్టాలు బాగానే గుర్తుపెట్టుకున్నట్టున్నావు. వసుంధరా, ఏం తింటావు వెజ్లో? నాకేమొద్దు. అదేంటి వసుంధరా, తిను. పోనీ నువ్వు తీసుకునిరా తనకిష్టమైనవి. నీకు బాగా తెలుసు కదా తనకేమిష్టమో. తొందరగా వెళ్ళవయ్యా బాబు, ఆకలి దంచేస్తుంది. వసుంధర కోసం ఇక్కడ స్పెషల్గా తీసుకునిరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. వీడిని చేసుకుంటే బేరర్ వైఫ్గా ఉండేదానివి. అదృష్టవంతురాలివి, ఈ ధ్రువ ప్రతాప్ వైఫ్ అయ్యావు. ఎలా అనిపిస్తుంది నీకు? దేనికోసమే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు అవమానించాలనుకున్నారు, అవమానించారు. అయిపోయింది కదా, ఇక వెళ్దామా? హే, ఎందుకు వస్తుందరా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నువ్వు అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేయడానికైనా నేను ఇక్కడే ఉండి నా అమాయకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటాను.
రే చెంచా, ఐ మీన్ అదే చెంచలు తీసుకురా అని చెప్తున్నాను. వసుంధరా, తిను. నీకు ఇష్టమైందే వెజ్ తిను. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకుంటా. వెళ్ళు. సారీ మామ్. కళ్ళు కనిపించట్లేదురా? సార్ సారీ సార్. ఏంట్రా సారీ? ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? ధ్రువ సార్, వదిలేయండి ప్లీజ్. మేనేజర్, మేనేజర్. సార్ 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 సారీ సార్. ఏమైంది సార్? ఇలాంటి వాళ్ళందరినీ పనిలో పెట్టుకుని మాలాంటి వాళ్ళని మంచి మూడ్ని స్పాయిల్ చేస్తారా? ఇలాంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ ఉన్నది ధ్రువ ప్రతాప్, ఈ హోటల్ ఎండి నారాయణరావు గారి కదా? సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఇతన్ని ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ప్లీజ్ సార్, పెద్దవాళ్ళ దాకా వెళ్ళొద్దు సార్, ప్లీజ్ సార్. ఇంకా చూస్తున్నావేంటయ్యా? ఓ ఓ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ వల్ల నా ఉద్యోగమే పోయేది. పోయా సార్ చూసుకోలేదు బుద్ధి జ్ఞానం లేకుండా సర్వీస్ చేయడం కూడా రాదా? వచ్చేస్తారు అలా పెద్ద. కాదు సార్. ఇలా అయితే ఎలా చేస్తావు ఉద్యోగం? కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తారు. వెళ్ళు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఏ నీకు నొప్పిగా ఉందా? మీరు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను. అయ్యో భయపడ్డాను. నీకు తెలిసిపోయిందా? ఇది మీరు 100% కావాలని చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. 1% ఐ డోంట్ నో, 99% ఐ డోంట్ కేర్. ఇప్పుడు నీ ప్రియుణ్ణి వెళ్ళి ఓదార్చాలంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. పద. వస్తున్నావా లేదా? పద. అబ్బో, ఎవరికో ఎక్కడో మండుతున్నట్టుందే. అలా చూడకు వసుంధరా. కొట్టినవాడు బాగున్నాడు, కొట్టించుకున్నవాడు బానే ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడికి నొప్పి.
ఎందుచేతో మొదలెట్టు నీ దండకం. మా కడుపుల మీద కొట్టడం మీకు అలవాటే కదా, జీతాల మీద నడిచే జీవితాలు మావి అని గగ్గోలు పెడతావు కదా. ఏంటి అంత కామ్గా ఉన్నావు? ఆ రోజు మీకు చెప్తే కనీసం అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేరన్న నమ్మకం కుదిరింది. దీని గురించి మీతో ఇంతకన్నా మాట్లాడడం వేస్ట్. అయితే ఇంకేదన్నా మాట్లాడు వసుంధరా. నువ్వు మాట్లాడితే నాకు వినాలనుంది. కోకిల సౌండ్ చేస్తే బావుంటుంది, కాకి సౌండ్ చేస్తే చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా బంగారు కోకిలవి. ఎందుకంటే నువ్వు చెప్పే అందమైన అబద్ధాలు ఆ కోకిల గొంతు కంటే కూడా తీయగా ఉంటాయి. అబద్ధాలు ఆడటం ఒక మగాడు చాలడని ఇంకో మగాణ్ణి వెతకడం ఎలా? ఎలా? ఈ విద్య నీకు తెలుసు కదా, నాకు కూడా కొంచెం నేర్పిస్తావా? నీలాగా కన్నింగ్ మెంటాలిటీ రావాలంటే నేనేం చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? కొన్ని విద్యలు నేర్చుకుంటే రావు వసుంధరా. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడమే బెటర్. అందుకే నీ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను పెట్టను. అయితే నా పెళ్ళంగా ఉండిపోతానంటావా? మరి ఇంకేంటి, కాపురం మొదలు పెడతామా? రా రా, వదలండి. రా. ఎక్కడికి వెళ్తావే? వదలండి. ఎంత పరిగెడతావు డార్లింగ్? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. ఈ ఆస్తికి లగ్జరీకి అలవాటు పడిపోయావు. వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. అందుకే ఉండిపో. నేను నంది తమకి వినిపించేలా అరుస్తాను. వదలండి సార్. అరవే అరు. నేను నీ బ్లాక్ మెయిలింగ్కి విసిగిపోయాను. ఈరోజు అటో ఇటో తేల్చేద్దాం. అరు. ఆగో, ఆగవే, ఆగో. ఎక్కడికి పారిపోతున్నావు? బయటికి వస్తే వదులుతాననుకుంటున్నావా? రావే, రా. వదలండి. రావే. ధ్రువా, 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 ధ్రువా. ఇదిల్లనుకుంటున్నావా? నువ్వు అమ్మాయిల్ని తీసుకొచ్చే లాడ్జ్ అనుకుంటున్నావా? ఇంట్లో అత్తయ్య ఉంటుంది, అమ్మ ఉంటుంది అని నీలో ఉన్న రాక్షసుడు మర్చిపోయాడా? ఛీ!
నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. పో. మరి దాన్ని అడగవేంటమ్మా? నాతో కాపురం చేయదంట, నన్ను ముట్టుకోనివ్వదంట. అలాంటప్పుడు నా ఇంట్లో ఎందుకుంది? అడుగుదాన్ని. మళ్ళీ కాపురం ఏంటి? నువ్వు తనని వద్దనుకుంటున్నావు కదా, డైవోర్స్ దాకా వెళ్ళావు కదా. అంటే పిలిస్తే పక్కలోకి రావాలి, రాకపోతే డివోర్స్ అంటావు. విడాకులు ఇవ్వడానికి నాకు టైం కావాలన్న అమ్మాయి అడిగితే మళ్ళీ కాపురానికి పిలుస్తావా? తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే ముందు నీ క్యారెక్టర్ని నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? కళ్ళారా నీ ప్రవర్తన చూశాక ఇప్పుడు చెప్తున్నాను విను. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల నీతో కాపురం చెయ్యాలి అనుకోదు. వసుంధర అసిస్టెంట్ కోసం కొంతమందిని పిలిపించాం. నాన్న, కార్తిక్ బావని యు మే గో నౌ. కార్తీక్కి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేయండి.